दो मूड में डिटेल లో మన బెటర్ మదర్ అండ్ చైల్డ్ రేషన్ కార్డ్స్ ఆర్ డిఫరెంట్ అని వేరే పెట్టాడు లెటర్ పెట్టమన్నారు మదర్ అండ్ చైల్డ్ రేషన్ కార్డ్ మీకు ఒకటి 8 మెంబర్స్ కంప్లీట్ రాలేదైతే సార్ ఇది ఫైనల్ ఎలిజిబుల్ సార్ ఇందులో ఇది ఫైనల్ ఈ మూడు ఇనెలిజిబుల్ సార్ అదేమో ఫస్ట్ లిస్ట్లో ఇనెలిజిబుల్ సార్ అది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ ఇయర్ ఫస్ట్ లిస్ట్లో ఆగిపోయారు సార్ తర్వాత మళ్ళీ మేము లాస్ట్ ఇయర్ పడిందంటే ఈ ఇయర్ పడలేదు అనేసి మేము మళ్ళీ అప్డేట్ చేస్తే సెకండ్ లిస్ట్లో అది ముగ్గురికి మాత్రమే ఇనెలిజిబుల్ ఇక్కడేమో ఇనెలిజిబుల్ చూపిస్తుంది అది రిక్టైల్ చూపిస్తుంది మనం ఏదో స్టోరీ చేసి అదే కదా సార్ ఫస్ట్ లిస్ట్లో అయితే 5 వచ్చారు సార్ సెకండ్ లిస్ట్లో ఈ ముగ్గురే వచ్చారు వీళ్ళు వాళ్ళకి సంబంధం ఏంటి these 5 are ineligible అని ఇచ్చింది these are withheld అంటే ఏదో ఒక రీజన్ తో ఆగిపోయింది వాళ్ళకి ఇవ్వాలి అని స్టేటస్ కోడ్ కూడా తెలియకపోతే ఎట్లా మాట్లాడదు అసలు ఏం మాట్లాడదాం నేను తెలియదు ఈ 5గురు ఆ ముగ్గురు అంటున్నాం అది 5గురు పేర్లు పిల్లలు వేరు వీళ్ళు ముగ్గురు వేరు వీళ్ళ ముగ్గురు మదర్ అండ్ చైల్డ్ రేషన్ కార్డ్స్ అది డిఫరెంట్ అని వచ్చింది ఎందుకు వచ్చింది గార్డియన్ గారు ఏదో ఉందా ముగ్గురికి ఎందుకు రాలేదు ఇవే మీరు ఫోకస్ చేయాలి అందులో ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ బాబు వేరే కార్డులో మ్యాచ్ అయిపోయారండి ఒక పాప ఏమో తల్లి కార్డులో ఉన్నారు దీన్ని ఏం రిజాల్వ్ చేశారు ఆయన పక్కనే ఉన్నాడు కదా వేరే నువ్వు కొంచెం చేయాలి కదా ఈ మూడు ఏం రీజన్ అది ఆల్రెడీ పంపించాను సార్ డేటా అట్లే అమ్మా ఇట్లా డిస్ప్లే చేశారా అమ్మఒడి ఎలిజిబుల్ లిస్ట్ అయ్యి ఇట్లా సార్ ఎప్పుడు అయ్యి పాదే లిస్ట్ పెడుతున్నారా తల్లి పెడుతున్నారు ఎలిజిబుల్ లిస్ట్ ఎవరైనా చూసుకోవడానికి నేను ఏమన్నా చెప్తున్నా ఎప్పుడు ఎలిజిబుల్ అయింది ఇది 2020 అప్పటి నుంచి ఏం యాక్షన్ తీసుకున్నారో అడుగుతున్నా ఆధార్ కార్డు ఇలా ఆధార్ కార్డు నెంబర్ ఫస్ట్ లిస్ట్లో ఎలిజిబుల్ వచ్చాడు బాబు తర్వాత మళ్ళీ మేడం గారు ఎగ్జామ్గా చెప్పారు ఆన్లైన్ లో చెప్పేటారు నా పిలుస్తున్నారు ఆన్లైన్లో చూపిస్తుందంటే డబ్బులు పట్టేయలేదు డౌట్ అంటారు మీరు ఎంతమందికి ఇచ్చారనేది నాకు అనవసరం ఎవరికి మనం ఇవ్వలేకపోయాము నేను ఒకటే చెప్తా ఉన్నా 11 మంది ఉన్నాను రోజు స్వాప్ చేసుకున్నారు ఒక్కడే ఆ ఇంటికి వెళ్ళి కూర్చొని ఎందుకు రాలేదని వాళ్ళతో మాట్లాడి 7 స్టార్ అక్కడే తెలుస్తుంది చెక్ చేసి రాసి నాకు ఈ 7 ఎందుకు 5 ఎందుకు రాదు ఆధార్ కార్డు నేను చెక్ చేసుకుంటాను జాయింట్ కలెక్టర్ లాగిన్లో నాకు ఇవ్వ 5 నేను జాయింట్ కలెక్టర్ గారికి ఫోన్ చేశాను ఆల్రెడీ నీకు చెయ్యొద్దు రిజెక్టెడ్ అయ్యమ్మా అదేనా చెయ్యొద్దా ఎంతమందికి చెయ్యొద్దు ఇవ్వలేకపోయాం మన అవసరంలో ఉందా ఆరుగురేనా చూడండి तुम्हें ख्याल मेरे खान
చెయ్యొద్దు, ఎంతమంది పెండింగ్ లిస్ట్ అని అడుగుతున్నారు. ఏజ్ నాట్ మ్యాచ్. క్యాస్ట్ సర్టిఫికేట్ రిజెక్టెడ్. ఏమండి ఎవరు చూసినా చేయకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరు? ఏరో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది? ఎస్సీ అయితే అదే టయానికి అక్కడ అప్రూవల్ అవ్వలేదు సార్. మనం ఈ డేటాబేస్ అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళు అప్రూవల్ చేయించుకోలేదు. అంటే ఆన్లైన్ అప్లై చేస్తే మనం క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ వచ్చి పెట్టాం సార్. అది ఈ అమౌంట్ రిలీజ్ అయ్యే టయానికి అది అప్రూవల్ అవ్వలేదండి. అప్రూవల్ అమౌంట్ అవ్వలేదు. ఎక్కడ ఉంటాడు? బీఆర్ఓ ఎక్కడ కూర్చున్నాడు? ఈ రూమ్లోనేనా? ఈ 6 క్యాస్ట్ సర్టిఫికేట్ రిజెక్టెడ్ ఉన్నాయి. ఇక్కడ ఎవరిని అడగాలి? ఎందుకు మీరు వచ్చిన వాళ్ళకి వచ్చేసి రాని వాళ్ళకి పట్టించుకుంటున్నారు? లేదు సార్, అది ఆల్రెడీ మళ్ళీ రెండోసారి మనం వెరిఫై చేసి పెట్టాం సార్. వాళ్ళకి అమౌంట్ రిలీజ్ అవ్వలేదు. రెండోసారి మనం క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టావే? పెట్టాం సార్. ఇవి 6 పెట్టామని చెప్పి సర్టిఫికేట్స్ లేనప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అడిగి సర్టిఫికేట్ తీసుకుని చేయడానికి ఏంటి? లేదు. సచివాలయం ఒక డిపార్ట్మెంట్, విఆర్ఓ వేరే డిపార్ట్మెంట్, జమాలో వేరే డిపార్ట్మెంట్ కాదు. ఇక్కడ సచివాలయం సార్ ఇక్కడే కదా అందరూ ఒకే జాగ్రత్త కూర్చుని ఉండేది. సరే ఫలానా అందరికి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే మీరు అక్కడ పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి చేసేయచ్చు కదా. ఏ అంటే ఒక వదిలేండి. 1, 2 క్యాస్ట్ సర్టిఫికేట్స్, యాన్యువల్ ఇన్కమ్. మా దగ్గర పొరదిన వేసుకుంటారు వీళ్ళందరూ వచ్చి. రాలేదన్నా నాకు రాలేదంటే వాళ్ళకి డబ్బులు ఎవరు వేస్తారు? మరి అవి అడుగుతారు కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ గారిని వచ్చి నాకు రావట్లేదని మమ్మల్ని అడిగేది అదే కదా. ఏం చేయించేది? క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి చేయాలి. ఎక్కడ చేస్తారు? ఇక్కడ చేస్తారు. ఇద్దరు ఒక రూమ్లోనే కదా కూర్చుని క్యాస్ట్ సర్టిఫికేట్ చేయడానికి అంటే ఆవిడ ఎన్నిసార్లు వచ్చిందా కూర్చొని మనం ఏంటి? గుంటూరు సుగుణమ్మ గారి రిమార్క్ ఏంటంటే ఆవిడ ఒట్టూరుగా మ్యాప్ చేసుకున్నారు. పక్కన వాళ్ళు మ్యాప్ అయిపోయింది. ఆవిడ వచ్చి ఇక్కడ పెట్టుకుందంట. వాళ్ళని అడిగితే మేము ఎక్కడ ఉన్నానంటే ఇక్కడే ఉంటున్నామండి అనేది వాళ్ళు అన్నారు సార్. తర్వాత అమ్మ మీకు అమౌంట్ రిలీజ్ అయింది కానీ మీ అకౌంట్లో పడట్లేదు, రిమార్క్ ఏదో ఉందమ్మా చెప్పండి అమ్మా అంటే ఒకసారి అక్కడ చదువుకున్నాడైతే అవును సార్. నేను అదే అనుకుంటే తర్వాత అక్కడ వాలంటీర్ ఫోన్ చేస్తే అక్కడ మ్యాప్ అయిపోయారండి. ఇక్కడ మ్యాప్ చేయించుకోవాలి. అక్కడ మ్యాప్ అయిపోయి అప్పుడు డబ్బులు మ్యాప్ చేయించుకోవాలి. ఈ సచివాలయంలో వైఎస్సీ మ్యాప్ నీకు కనపడుతూ ఉంటే వాలంటీర్ మ్యాపింగ్ ఎక్కడ ఉంటే అక్కడ చేయాలి సార్. వాలంటీర్ మ్యాపింగ్ అక్కడ అయిపోయారు సార్. కానీ మనం స్కీమ్ పెట్టింది ఇక్కడే పెట్టాము సార్. మన కాన్స్టిట్యున్సీ ఇదే అంతే మన మనమే కదా. ఆల్రెడీ నేను కనుక్కున్నాను సార్. అమ్మ మీరు ఎక్కడ మ్యాప్ చేయించుకున్నారంటే ఎక్కడ మ్యాప్ చేయించుకునేదంటే కొండపేట సత్యం, కొండపేట మార్తమ్మ, కొనుక్కోలు సార్. రవి కొనుక్కోలు సార్. కొండపేట మార్తమ్మ అంటే ఇది మీది కాదమ్మా. కొనుక్కోలు లేదు సార్. సచివాలయం ఎందుకు? మీ దాంట్లోనే చూపిస్తుందా? కొండపేట మార్తమ్మ మా దాంట్లో చూపిస్తుంది సార్. అది కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ చెప్తానే కదా. ఫోకస్ పెడితే అయిపోతుంది. ఇవన్నీ మనం రెండోసారి చేసి పెట్టాం సార్. అందులో ఇద్దరికి రాలేదండి. వాళ్ళకి ల్యాండ్ ఉండడం వల్ల కొందూరు ఉజూరం అనేది అనుకున్నాను. సరే నాకు వీళ్ళ ఆధార్ కార్డ్ చాలా ఆధార్ కార్డ్ జిరాక్స్ అన్న జిరాక్స్ నాకు ఎలిజిబుల్ ఎవరన్నా వాళ్ళ ఆధార్ కార్డు లేవు. జిరాక్స్ తీసాం గొప్పని ఎవరిదమ్మా ఇది? ఎవరిది? ఇప్పుడు చెప్పినారంటే వాళ్ళు వెళ్ళకెళ్ళి దీనిలో రాదా?
మిస్టేక్ అయినట్టు పని చెప్పి మేము తీసుకోమా వెళ్ళి తీసుకుంటాం భక్తులకు ఎర్రం చేయాలి. కరెక్ట్ చేయాలి. పేపర్లు అన్నీ కనిపించలేదు ఇప్పుడు డబ్బులు అన్నీ అవ్వాలండి, ఇంకా అవ్వాలి. కొంచెం మీరు లాస్ట్లో చూసారు కదా సార్. 2021 చూసాను. వీళ్ళందరికి బండి ఎవరు ఎప్పుడు ఆధార్ కార్డు లేవా? ఇది వచ్చేసి నాకు ఆధార్ కార్డు నెంబర్ ఏ వాళ్ళ ఫోన్లోనే ఉంటాయి అన్న వాలంటరీ ఫోన్లోనే ఉంటుంది అన్న నెంబరు ఆ క్లస్టర్లో వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం సార్ మిమ్మల్ని నేను తిడుతున్నానా? ట్యాక్స్ పెట్టుకోదా? నువ్వు నేను రాకముందే ఇచ్చేసి వాటి కేసెస్ ఉన్నాయి. ఈ సెక్యూరిటీ నాకు కూడా అంతే లాగిన్ అవ్వట్లేదు.